అందరికీ నమస్తే అండి. మనం తరచూ మన రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడాలి కూడా, ఎందుకంటే అప్పుల్లో మన రాష్ట్రం దూసుకెళ్తుంది కాబట్టి. అప్పుడప్పుడు సందర్భోచితంగా మన పక్క రాష్ట్రాల అప్పుల గురించి కూడా మాట్లాడతాం. ఇదిగో తమిళనాడు వాళ్ళు ఎంత అప్పు చేశారు, కర్ణాటక వాళ్ళు ఎంత అప్పు చేశారు, తెలంగాణ వాళ్ళు ఎంత అప్పు చేశారని మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడాలి కూడా, మన పక్క రాష్ట్రాలు కాబట్టి. మరి మన దేశం అప్పు గురించి ఎప్పుడైనా మాట్లాడామా? అందుకే నాకు డౌట్ వచ్చి నేను ఒకసారి ఏఐలో చెక్ చేశాను. అంటే గూగుల్లో అడిగాను, ప్లస్ ఏఐలో కూడా చెక్ చేశాను. రకరకాల సోర్సులు, లింకులు అవన్నీ స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మన దేశానికి 212 లక్షల కోట్ల అప్పు ఉందంటండి. 212 లక్షల కోట్ల అప్పు మన భారతదేశానికి. ఇది మన దేశ జీడిపిలో సుమారుగా 56 నుంచి 60%. సో మన దేశ జీడిపి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 331 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు సుమారుగా ఒక 380-400 లక్షల కోట్ల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా. సో ఎలా చూసుకున్నా ఇది మోర్ దాన్ 55%. మన దేశ జీడిపిలో మన దేశానికి ఉన్న అప్పులు మోర్ దాన్ 55% అనుకోవచ్చు. అదే సందర్భంలో విదేశీ అప్పులు సుమారుగా 68 లక్షల కోట్లు ఉన్నాయంట మనకి. విదేశాల నుంచి మనం తీసుకొచ్చుకున్న అప్పులు ఆర్బీఐ లెక్కల ప్రకారం. ఇదే సందర్భంలో ఇంకొక ఆసక్తికరమైన లెక్క ఏంటంటే అసలు ఎవరెవరు ఎంత అప్పు చేశారు? 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేసరికి మన దేశం అప్పు 78 లక్షల కోట్లు. 78 లక్షల కోట్లు. ఈ 11 ఏళ్లలో బీజేపీ వాళ్ళు చేసిన అప్పు మొత్తం మీద 134 లక్షల కోట్లు. సో ఓవరాల్గా 212 లక్షల కోట్లు అన్నమాట. ఇది మన దేశ అప్పు. సో దీన్ని అంటే మన దేశం మొత్తం మీద ఒక్కొక్క పౌరుడి మీద 144,000 నుంచి 148,000 వరకు అప్పు ఉంది. తలసరి అప్పు మన దేశం మొత్తం మీద ఒక్కొక్కరి మీద. అయితే ఒకటి, మనకంటే బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన చైనా, మనకంటే ఆర్థికంగా అభివృద్ధి చెందిన అమెరికా, మనకంటే ఆర్థికంగా ముందున్న జపాన్ లాంటి దేశాల్లో కూడా మనకంటే ఎక్కువ అప్పు ఉంది. కానీ వాళ్ళకి జీడిపి ఎక్కువ, వాళ్ళ స్థూల జాతీయోత్పత్తి ఎక్కువ. వాళ్ళతో పోలిస్తే మన స్థూల జాతీయోత్పత్తి తక్కువ. సో వాళ్ళ అప్పులు ఎంత ఉన్నా సరే వాళ్ళు తీర్చుకోగలరనే నమ్మకం. కానీ మనకి అప్పులు పెరిగే కొద్దీ మనకి ఎక్కడో ఒక చిన్నపాటి భయం ఉంటుందన్నమాట. సో ఈ అప్పుల్లో కొన్ని రాష్ట్రాలకు గ్రాంట్లు, రాష్ట్రాలకు గ్యారంటీలుగా ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి. అంటే రాష్ట్రాలు అప్పు చేస్తే కేంద్రం నెత్తి మీద వేసుకున్నాయి. ఉదాహరణకి మన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం గత ఏడాది 1,500 కోట్లు ఎంతో అప్పు ఇస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో అప్పు ఎలా వస్తుంది? ప్యూర్లీ మన రాష్ట్రం తరపున కేంద్రం గ్యారంటీగా ఉండి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించింది. అంటే ఇది కేంద్రం ఖాతాలోకే వెళ్తుంది. అలా కేంద్రం మధ్యవర్తిగా ఉండి గ్యారంటీ తీసుకొని రాష్ట్రాలకు ఇప్పించిన అప్పులు కూడా కేంద్రం లెక్కల్లోనే వెళ్తాయి. అలా ఎక్కువగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలకు ఎక్కువగా అప్పులు ఇప్పించింది ఈ 10 ఏళ్లలో. సరే, ఓవరాల్గా మన దేశానికి ఎంత అప్పు ఉన్నదనేది అర్థమైంది కదా. 212 లక్షల కోట్లు అన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో ఇప్పుడు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్, చిన్న 1 మినిట్ అంతే. laddupallam.com అని మేబీ మీకు తెలిసే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు. పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సో వీలైతే మీరు కూడా చూడండి. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా 15% ఆఫర్స్ ఉన్నాయండి. మీకు ఇక్కడ ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, మిల్లెట్స్ లడ్డూలు అండ్ విటమిన్ సీడ్స్ లడ్డూలు ఉంటాయి. అలాగే రకరకాల హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్. బయట ఎక్కడ కూడా దొరకదు ఈ ప్రోడక్ట్ ఏమీ కూడా. ఇదంతా కూడా కంప్లీట్గా హెల్తీ ప్రోడక్ట్ అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. సో వీలైతే ఒకసారి ఆ వెబ్సైట్లో laddupallam.com అనే వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఇలా వినాయక చవితి ఆఫర్లు ఉన్నాయంట కదా అని చెప్తే వాళ్ళు చెప్తారు. 15% ఆఫర్స్ కూడా ఉంటాయి. మీరు ఏం కావాలన్నా సరే ప్రోడక్ట్ బుక్ చేసుకోండి. 2-3 రోజుల్లో మీకు డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ.